ఇవాళ ఏపీ కానిస్టేబుల్ హోంగార్డ్స్ కేసు హైకోర్టులో జరిగిందండి. అందులో జడ్జి గారు ఏపీఎస్ఎల్పిఆర్బి తరఫున ఎవరైతే మేడం గారు మాట్లాడుతున్నారో ఆవిడతో చెప్పారు. ఏమని చెప్పారంటే 1165 పోస్టులు ఏవైతే హోంగార్డ్స్కి ఉన్నాయో అవన్నీ కూడా హోంగార్డ్స్కి మాత్రమే ఇవ్వాలి. అందులో నుండి ఏ ఒక్క పోస్ట్ కూడా జనరల్ అభ్యర్థులకి ఇవ్వడానికి వీల్లేదు. అలాగే ఆయన ఏమని అడిగారంటే, మీరు హోంగార్డ్స్ని ఫిజికల్ ఈవెంట్స్కి అలౌ చేశారు, కానీ ఫైనల్ రిటర్న్ టెస్ట్కి ఎందుకని అలౌ చేయలేదు అని అడిగితే ఆవిడ ఏం చెప్పారంటే, ఫిజికల్ ఈవెంట్స్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు కాదు, అందుకని మేము అలౌ చేయలేదు అని చెప్పారు. కానీ దానికి ఆయన ఏం చెప్పారంటే, 18 డిసెంబర్న సుబ్బారెడ్డి గారు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో దాని ప్రకారం మీరు ఫిజికల్ ఈవెంట్స్కి అలాగే ఫైనల్ రిటర్న్ టెస్ట్కి రెండింటికి మీరు అలౌ చేయాలి అని చెప్పారు. ఆ తర్వాత ఇంట్రెస్టే మెరిట్ లిస్ట్ గురించి కూడా మాట్లాడారండి. ఇంట్రెస్టే మెరిట్ లిస్ట్ తయారు చేయడానికి 6 వారాల సమయం ఇచ్చినా కూడా మీరు ఎందుకని దాన్ని రెడీ చేయలేదని అడిగితే ఆవిడ ఇంకొక 6 days టైం ఇవ్వండి, మేము రెడీ చేస్తామని అడిగారు. ఒకవేళ 6 రోజుల్లో అవ్వకపోతే మీరేం చేస్తారని అడిగితే ఈ రిక్రూట్మెంట్నే పక్కన పెడతాము అని కూడా అడిగారు. అలాగే జడ్జి గారు మన హోంగార్డ్స్ తరపున బాగానే మాట్లాడారండి. ఆయన ఏం చెప్పారంటే, మీరు ఒకవేళ వీళ్ళకి అలౌ చేయకపోతే, అంటే ఇప్పుడు అవకాశం ఇవ్వకపోతే వీళ్ళకి ఆపర్చునిటీ ఉండదు కదా, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగారు. అప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే, 6 రోజుల్లో మేము ఇంట్రెస్టే మెరిట్ లిస్ట్, అంటే వాళ్ళకే ఒక మెరిట్ లిస్ట్ని తయారు చేసి వాళ్ళకి ఏదో ఒకటి తెలియజేస్తాము అని చెప్పేసి అన్నారు. సో ఒక 6 రోజుల్లో మనం ఇంట్రెస్టే మెరిట్ లిస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ అది రాకపోతే ఈ రిక్రూట్మెంట్నే పక్కన పెడతామని కూడా చెప్పారండి.